దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ముక్కోటి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీరామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి గోదావరిలో హంసవాహనంపై రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 23న తెల్లవారుజామున ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహోన్నత ఘట్టాన్ని భక్తులందరూ కన్నులారా చూసుకోవాలని అంటున్న భద్రాచల దేవాలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యుల గారితో మా భద్రాద్రి ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి నిర్వహించే తెప్పోత్సవం కావచ్చు, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉంటాయని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే విషయమై మనతో మాట్లాడడానికి భద్రాచల దేవాలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఒక ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత లేదు. శ్రీమతే రామానుజాయ నమః. ఓకేనా? రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు శారింగిణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరుం హరిం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దేవస్థానంలో ఈ ఉత్సవాలు అనాదిగా జరుగుతున్నాయి. 3 ఉత్సవాలు ముఖ్యమైనవి. ఒకటి శ్రీరామనవమి ప్రయుక్త మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటారు. రెండవది శ్రావణ మాసంలో జరిగే పవిత్రోత్సవాలు. మూడవది ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంలో జరిగేటువంటి ఈ అధ్యయనోత్సవాలు. ఈ అధ్యయనోత్సవాల్లోనే వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఉత్సవాలుగా అందరికీ, సామాన్య ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ ముక్కోటి ఉత్సవాల్లో ఈ అధ్యయనోత్సవాలు 21 రోజులు జరుగుతాయి. మొదటి పగల్పత్తు, తర్వాత రాపత్తుగా 20 రోజులు, మర్నాడు రామానుజుతందాదని 21వ రోజు, ఆ తదుపరి కూడా 3 రోజులు విలాసోత్సవాలుగా 24 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ధనుర్మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఉత్సవాలు కంటిన్యూ అవుతాయి. ధరింపజేసి భక్తులందరికీ కూడా దర్శనానికి స్వామి గ్రామోత్సవంగా వస్తారు. తిరువీధి పురపాడు అంటారు. ఈ సమయంలో వేద, ఇతిహాస, పురాణ, దివ్య ప్రబంధాది పారాయణలన్నీ కూడా జరుగుతాయి 21 రోజుల్లో. అది ప్రధాన అధ్యయనోత్సవం. 4 వేదాలతో సమానంగా ఉండేటువంటి నాలాయిర దివ్య ప్రబంధం ఈ 20 రోజుల్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. స్వామికి విన్నపం చేయడం జరుగుతుంది. పగలబత్తు చివరి నాడు తిరుమంగాళ్ళ వారి పరమపదోత్సవం, అలాగే రాపత్తు చివరి నాడు నమ్మాళ్ళ వారి పరమపదోత్సవంతో ఈ కార్యక్రమం సంపన్నమవుతుంది. ఈరోజు కృష్ణావతారం. ఈ కృష్ణావతారం నాడు ఈ అధ్యయనోత్సవం అయిన వెంటనే అలంకారమూర్తుల్ని లాళ్ళు జోళ్ళతో ఉంజల్ సేవ చేసి తదుపరి తిరువీధికి వేయించేస్తారు. అలాగే ఈ కార్యక్రమాలతో పాటు సామాన్య ప్రజలందరికీ కూడా సాయంత్రం పూట ఉదయం 11 గంటల నుంచి కళ్యాణ మండప ప్రాంగణంలో మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ఆ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ అన్ని కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే వాటిలో భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా దేవస్థానం తరఫున ఆహ్వానిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంగా వెళ్ళి స్వామిని సేవించవలసి ఉంటుంది. అలా సేవించిన వారు ధన్యులవుతారు. జగద్గురు అయినటువంటి ఆ కృష్ణుని సేవించి తరిద్దాం రండి. జై శ్రీరామ్. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచల దేవాలయంలో నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి ఉత్సవాలు అయితే భక్తులందరూ కూడా వీక్షించదగినదని, అందరూ కూడా రావాల్సిందిగా ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.